హలో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. అందరు చూసే ఉంటారు, ప్రసాద్ అన్నది ఇంకా సాయి కృష్ణ అన్నది కాంట్రవర్సీ. కానీ సో ఇక్కడ చూస్తే మాత్రం ఇవాళ రేపు చుట్టాలని రిలేటివ్స్ని డబ్బులు అడితేనే ఎన్నో మాటలని అట్లా అని ఇస్తారు. అలాంటిది సాయి కృష్ణ అన్న ఇక్కడ సాయి ప్రసాద్ అన్న అడిగితే అలా ముక్కు ముక్కు తెలియకపోయినా యూట్యూబ్లో పరిచయం అయినా అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చిండు. 1,00,000 కానీ 60,000 కానీ అడిగినప్పుడల్లా ఇచ్చిండు. డాడీ బాగాలేదంటే, ఇంట్లో వాళ్ళకి బాగాలేదంటే, కష్టాలు ఉన్నాడంటే. అలాంటి అన్నను పట్టుకొని ఇప్పుడు 30,00,000 ఇవ్వలేదు, 100,00,00,000 స్కామ్ చేసిండు. దీని వెనకాల చెప్తున్నా గైస్, పిఆర్ స్టంట్ ఉంది. సో ఇక్కడ ఎలాంటి పిఆర్ యాక్టివేట్ అయిందో మీకు అందరికీ ఈ వీడియోలో క్లియర్గా అయిపోబోతున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీకు సాయి కృష్ణ అన్నది మాస్టర్ మైండ్ అయితే అర్థమవుతుంది. ఎలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసిండో మీకు ఈ వీడియో చూసాక అయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒకసారి ఈ అన్నగారి వీడియోస్ చూడండి. 10 వీడియోలు పెడితే అలా 5 వీడియోలు అన్ని కోర్సులే ఉంటాయి. ఏఐ కోర్సు, ఏఐ ఇమేజ్ జనరేట్ చేయడానికి ఒక కోర్సు, క్యాన్వాకి కోర్సు, వీడియో ఎడిటింగ్కి కోర్సు, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి కానీ కోర్సు. ఇన్ని కోర్సులు అమ్ముతాడు, ఎన్ని పైసలు దొబ్బుతాడు అందరి దగ్గర. ఒక్కొక్కటి 1000 రూపాయల నుంచి స్టార్ట్. మళ్ళీ ఈయన దగ్గర 1000, 3000, 2000. నేను చెప్తున్నా కదా, చిన్న చిన్నవి మనకు చాట్‌జీపీటీలో పోయి అడిగితే చాట్‌జీపీటీ మనకు ఆరామ్సే ప్రాంప్ట్ ఇస్తది. ఆ ప్రాంప్ట్ తీసుకుపోయి మనం ఎక్కువ ఏఐని దాంట్లో పోయి ప్రాంప్ట్ ఇస్తే అది ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తది. అది వీడు దీన్ని 200, 2000, 1000 రూపాయలకి అమ్ముతుండు కోర్సులా. ఏమన్నా దిమాకుందా? అసలు కొనేటోళ్ళకన్నా దిమాకుండాలి, ఆ వీడియో చూసేటోనికన్నా ఉండాలి. చాట్‌జీపీటీలో పోయి 2 నిమిషాలు మనకు ప్రాంప్ట్ జనరేట్ చేయనీకి. అలాంటి దానికి మీరు 2000 ఖర్చు పెడుతుర్రంటే మీకు మైండ్‌కి హాట్స్ ఆఫ్ చెప్పాలి, మీ మెచ్యూరిటీకి హాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ యాక్చువల్ రియాలిటీ ఏందంటే ఈ సాయి కృష్ణకి అస్సలు వ్యూస్ రావట్లేదు. ప్రతి వీడియోకి 10,000, 4,000, 3,000 ఒక 7,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్‌కి అన్ని వ్యూస్ రానే రావు. చాలా ఎక్కువ రావాలి. డైలీ ఒక 1,00,000 వ్యూస్ అన్నా రావాలి ఒక వీడియో కన్నా. కాకపోతే ఈయనకు రావట్లేదు. ఇప్పుడు ఈయన ప్లాన్ ఏందంటే ఎట్లైనా నేను ఇప్పుడు ఈ ట్రెండింగ్‌లోకి రావాలి అని అనుకుంటూ చక్కగా సాయి ప్రసాద్ అన్నని టార్గెట్ చేసిండు. ఇప్పుడు ఒక యూట్యూబర్ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా ఒక్కసారి ట్రోలింగ్‌కి గురైతే ఆటోమేటిక్‌గా రీచ్ వస్తది. మనం చాలా అంటే చాలా సిట్యుయేషన్స్‌లలో చూసినాం. మెయిన్‌గా ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తుంది ఇదే ట్రిక్. ఎక్కడ బ్యాడ్ అన్నా కావాలి, పాజిటివ్ అన్నా కావాలి, కానీ రీచ్ అయితే మనకే రావాలని నేను అనుకుంటా సాయి కృష్ణ అన్న. సో రీచ్ కోసం సాయి ప్రసాద్ అన్న అయితే గలీజ్‌గా అంటే గలీజ్‌గా ఎలిగేషన్స్ అయితే చేసిండు. 100,00,00,000 స్కామే గాని, 30,00,000 అడిగితే ఇయ్యలేవని, ఇవన్నీ కావసుకొని అన్న మాటలు. నిజంగా చెప్తున్నా, ఆయనకు 30,000, 1,00,000 అవసరం ఉందో లేదో గానీ కేవలం పీఆర్ స్టంట్. అంటే అతనంతలో అతనే ఫేమస్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంతలా ఫేమస్ అయిపోయిండో సాయి కృష్ణ. ఇంతకుముందు టెక్ యూట్యూబర్స్ సెల్లులోలంటే చాలామంది మర్చిపోయారు సాయి కృష్ణని. సో ఇప్పుడు అయినా మళ్ళా అందరూ గుర్తు చేసుకుంటుర్రంటే ఇదొక స్టంట్ వల్ల. సో దీన్నే పీఆర్ స్టంట్ అంటారు. కాకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా అయిపోయింది ఇదంతా. ఏందంటే పెద్ద యూట్యూబర్‌ని గెలకాలి, అతన్ని ఏదో ఒకటి అనాలి, మనం ట్రెండ్‌లోకి రావాలి. ఇదే ట్రెండ్. చీప్ ట్రెండ్ అంటే వన్ ఆఫ్ ద చీప్ ట్రెండ్స్ అంటే ఇదే. సో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసుకుంటా వ్యూస్ తెచ్చుకుంటుండు. ఇప్పుడు సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్‌లోకి పోయి ఫస్ట్ 2 వీడియోస్ చూడండి. దాని కింద 10 వీడియోస్ చూడండి. మీకు అర్థమవుతది అతను ఎలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసిండో. ఫస్ట్ 2 వీడియోస్‌కి 40,000 వ్యూస్ ఉన్నాయి. దాని కింద వీడియోస్ దరిదాపులో కూడా లేవు. దాని కింద ఉన్న వీడియోస్‌కి వ్యూస్ దరిదాపులో కూడా లేవు. సో అతనైతే కేవలం వ్యూస్ కోసమే చేసిండని నా ఒపీనియన్. నా ఒపీనియన్ కాదు, ఇది కుల్ల చెప్తున్నా, దీనికోసమే చేసిండు. ఎందుకంటే అతనికి 10,000 మందే చూస్తుర్రు. 7,00,000 నంబర్స్‌లో 20,000, 30,000 యావరేజ్ వ్యూస్. మిగతా 6,00,000 సో 6,80,000 మంది ఎక్కడున్నారో ఆయనకే తెలవాలి. సో అతని రీచ్ పడిపోయింది కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం నార్మల్. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి చీప్ ట్రిక్స్ వస్తాయి. ఒక కంటెంట్ మీదనో, వీడియో మీద మంచి వీడియోస్ పెడితే వ్యూస్ వస్తాయి. 10 వీడియోలు పెట్టి 10 వీడియోలో 5 వీడియోలు కోర్సులే అమ్మితే జనాలు ఎందుకు చూస్తారు ఆ వీడియోస్‌ని? మళ్ళీ ఒక్కొక్కటి ఒక 5 స్టార్ హోటల్ అంత రేటు ఒక్కొక్కటి. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులు అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం బెటర్ నా ఒపీనియన్ మాత్రం. సో దీని మీద ఆల్రెడీ చాలామంది రియాక్ట్ అయ్యిర్రు. కాకపోతే నాకు అనిపించిన ఒపీనియన్ మాత్రం ఇదే. అతను కేవలం స్టంట్ కోసం అయితే చేసిండు, వ్యూస్ స్టంట్స్ కోసం. సో ఇప్పటి నుంచి అతనికి బాగానే వ్యూస్ వస్తాయేమో నాకు తెలిసి. సో చూడాలి నెక్స్ట్ ఏం చేస్తాడో. ఒక వీడియో చేస్తా అన్నాడు మళ్ళా ఇంకో ప్రూఫ్స్‌తో సహా. సాయి ప్రసాద్ అన్ననైతే చాలా అంటే చాలా ఘోరంగా అయితే తిట్టిండే. ఫ్యాన్స్ కూడా చాలామంది తిట్టిండే. కాకపోతే ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. చాలామంది రియలైజ్ అయ్యిర్రు ఎవళ్ళు తప్పు, ఎవళ్ళు తప్పు లేదో. సో అందరికీ నేను వీడియోనైతే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.